శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? మీకు చాలామంది మాకు కాంటాక్ట్లోకి వస్తున్నారు. ఏంటంటే, సార్ మీరు డైరెక్ట్గా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చాలామంది మాకు ఫోన్ చేయడం జరుగుతుంది మన ఆఫీస్ నెంబర్లకి. అయితే అంతకుముందు కూడా నేను ఇప్పుడు ఈ ఆఫీస్ అనేది కూడా ఓపెన్ చేసేది వరంగల్ జిల్లాలో. నేను పెద్ద మొత్తంలో పెద్ద ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఆఫీస్ అనేది ఇంకా పూర్తవడానికి కాస్త టైం ఎక్కువగానే తీసుకుంటుంది. కాబట్టి చాలామందికి నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ జూన్ మాసంలో దాదాపుగా కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాను ఆఫీస్. అది కంప్లీట్ కాలేదు, ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అని చెప్పేసి చాలామంది నిరుత్సాహం చెందుతారని చెప్పేసి నేను ఈ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అనేది కూడా ఈ జూన్ మొదటి వారం నుండి కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా ట్రైన్కి వచ్చే వాళ్ళు రిజర్వేషన్ చేయించుకోండి. ముందుగానే మీరు బుక్ చేసుకున్నా కానీ ఇమీడియట్గా రిజర్వేషన్ చేసుకోండి. బస్సులో వచ్చేవారు కూడా రిజర్వేషన్ అనేది కూడా చేయించుకొని మీరు వరంగల్ జిల్లాకి దిగిన తర్వాత మన ఆఫీస్ స్టాఫ్ అనే వాళ్ళు ఉంటారు. మీరు తప్పకుండా మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. పికప్ చేసుకొని చక్కగా మిమ్మల్ని తీసుకెళ్తారు, నా దగ్గర తీసుకొస్తారు. మొత్తం మీ యొక్క జాతక కుండల్ని మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం కూడా మీరు 10 రోజుల ముందే మాకు మీ వివరాలన్నీ కూడా మాకు పంపిస్తారు. నేను అన్నీ రెడీ చేసుకొని పర్ఫెక్ట్గా చూసి అన్ని విధాలుగా చూసి నేను రెడీ చేస్తాను. మీరు వచ్చిన తర్వాత మీ యొక్క జాతకాన్ని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమన్నా అడగాలనుకున్నా కూడా మీరు రాసి పెట్టుకుని రండి, అవి కూడా మీరు అడగవచ్చు. వచ్చిన తర్వాత మీకు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో వదిలిపెట్టడం జరుగుతుంది. బస్ స్టేషన్లో వదిలిపెడతారు. మీరు అక్కడ నుండి డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చండి. దూర ప్రాంతాల నుండి, మెయిన్గా దూర ప్రాంతాల నుండి కూడా మీరు వచ్చేవాళ్ళు బుక్ చేసుకోండి. కరెక్ట్గా టైంకి వచ్చే విధంగా చేయండి. మీరు ఏ టైంలో దిగుతారో కూడా మాకు మెన్షన్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. మీరు ఇంట్లో నుంచి బయలుదేరే ముందు కూడా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, విఘ్నేశ్వరుని పటం ముందు మీరు నమస్కరించుకొని, అయ్యా మరి మేము గురుగారి దగ్గరికి వెళ్తున్నాం, మాకున్నటువంటి కష్టాలు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడే విధంగా, మేము ఉన్నతంగా జీవించే విధంగా, మాకు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా, ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడే విధంగా మమ్మల్ని దీవించండి అని చెప్పేసి ఆ విఘ్నేశ్వరుణ్ణి మీరు వేడుకొని తూర్పు గుమ్మం ద్వారా మీరు బయటకు రండి. చాలా మేలు జరుగుతుంది. మీకు అనేక రకమైనటువంటి సమస్యల నుండి కూడా మీరు బయటపడిపోతారు. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదండి. మీరు వచ్చే ముందు కూడా మీ యొక్క సమస్యలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని రండి. అవి వివరాలన్నీ కూడా దాదాపుగా అన్ని మీకు వివరిస్తాను. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్, మీరు అడిగే సమస్య నాకు దీనిలో లేకపోతే మీరు అడిగినా కూడా దాని ప్రకారం నేను చూస్తాను. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్నీ చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరేం టెన్షన్ పడడం అవసరం లేదండి. మీరు ఎక్కడెక్కడ ఏ ప్రాంతం నుండి కొత్త ప్రాంతానికి వస్తున్నాం, అయ్యో మాకు ఏం తెలియదు కదా అని మీరు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు, ఏం భయపడడం అవసరం లేదండి. ఎందుకంటే ఇదంతా మనకు ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం ట్రీట్ చేస్తాం, మన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేస్తాం. కాబట్టి మీరు ధైర్యంగా రండి, మనసులో సంకల్పం చేసుకొని రండి, మీకు మంచి జరగాలని కోరుకొని రండి. పైన కూడా తదాస్తు దేవతలు ఉంటారు. నేను అన్ని విధాలుగా చూసి అన్ని విధాలుగా టైం తీసుకొని చక్కటి మీకు ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది కూడా నేను అందజేస్తాను. అందుకే మాకు ఈ మధ్యకాలంలో ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఎందుకంటే డైరెక్ట్ కలవాలి అని అనుకున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఒక్కసారైనా కలవాలి, మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పాలి, మాకు ఆ సమస్యలకు పరిష్కారం చూపెడతారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా వమ్ము చేయనండి. తప్పకుండా మీకు మంచి జరగాలని కోరుకుంటాను, మంచి జరిగే విధంగా చూస్తాను. మీ జాతకాన్ని మొత్తం కూడా నేను క్షుణ్ణంగా పరిశీలన చేస్తాను. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి జరిగే విధంగా, వ్యాపారాలలో నష్టాలు జరుగుతున్నటువంటి వారికి ఆ వ్యాపారాల నుండి బయటపడే విధంగా, అదేవిధంగా విదేశాలలో ఉంటున్నటువంటి వారికి మంచిగా H1B వీసా, ఉద్యోగం పర్మనెంట్ సోర్సెస్ కావడం, ప్యాకేజీలు పెరగడం, అక్కడే స్థిరంగా ఉండిపోవడం, బ్రహ్మాండంగా బ్రతికేయడం, ఇలా ఉండడానికి కూడా నేను చక్కటి పరిష్కారం చూపెడతాను.
అదేవిధంగా ఉద్యోగ అవకాశాల కోసం అంటే గవర్నమెంట్‌కి సంబంధించిన గాని, ప్రైవేట్‌కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో వెనకబడిపోయినటువంటి వాళ్ళు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు, ఇలా ప్రతి ఒక్కరికి తప్పకుండా మెయిల్ చేస్తానండి. కాబట్టి మీరు వీలైతే ఒక్కసారి నేను చెప్తున్నాను కదా! మరి జూన్ మొదటి వారంలో నేను పర్సనల్ అపాయింట్మెంట్ అనేది కూడా ఇస్తున్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆఫీస్ నంబర్‌లకు కాల్ చేసి ముందే బుక్ చేసుకొని మీ గోత్రనామాలు, మీ పేరు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు పంపించినట్టయితే తప్పకుండా నేను కరెక్షన్ చేసి నేను తప్పకుండా మీకు వివరించగలుగుతాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.